హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి పైసలు అనేది అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి రైతు భరోసా పైన మరోసారి మిగిలిన ఎకరాలు కావచ్చు, రాని వారికి కావచ్చు, సో ప్రభుత్వం నుంచి దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు రేవంత్ సర్కారు భారీ శుభవార్త అయితే అందించిందనమాట. ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏం చెప్తున్నారు ఏంటి చూసుకున్నట్లయితే, రైతు భరోసా పథకం పైన కీలక ప్రకటన అయితే చేసిందనమాట. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్ సంబంధించి తొలి విడత రైతు భరోసా నిధులు అనేది విడుదల చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. తొలి విడతలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు ఎకరం వరకు ఉన్న రైతులందరికీ, అదేవిధంగా ఎక్కువగా తొలి ఎకరం వరకు జమ చేసింది కదా, ఎక్కువగా ఉన్నా కూడా. అయితే కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు ఏదైతే పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీంతో వీరికి ఏప్రిల్ 15 నుంచి నిధులు అనేది జమ చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా రైతు భరోసా విడుదలకు సంబంధించి రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 85,000 మంది రైతులకు ఉండగా, వీరిలో 62,000 మందిని దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగిందనమాట. అందులో వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఎవరు అర్హులు ఏంటనేది కులంకుషంగా పరిశీలించారనమాట. అయితే ఈ అన్నదాతలకు రైతు భరోసా అర్హత కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీల అనంతరం నిర్ధారణ చేపట్టి లబ్ధిదారుల జాబితాల్లో అయితే చేర్చడం జరుగుతుందన్నమాట. అయితే 10 రోజుల అర్హుల జాబితాను అధికారులు విడుదలైతే చేయనున్నారు. ఇందులో అర్హత పొందిన వారికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో రైతు భరోసా విడుదల అయితే జమ కావడం జరుగుతుందంటున్నారు. ఈ యాసంగి సీజన్ సంబంధించి 9,000 కోట్ల రూపాయలను రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత వానాకాలం సీజన్లో పొందిన రైతులందరికీ ఈసారి కూడా డబ్బులు అనేది అందజేస్తున్నారు. ఎవరికి ఎలాంటి కోతలు విధించడం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే గత ఖరీఫ్ సీజన్లోనే 69.39 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో 9 రోజుల్లోనే రైతులందరి ఖాతాలో డబ్బులు అనేది రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు మొదలుపెట్టి 9 రోజుల్లోనే అందరికీ జమ చేయడం జరిగిందనమాట. అయితే ఈసారి నిధులు విడుదల సంబంధించి ఏదైతే కొత్త మార్గదర్శకాలు పాటిస్తుందన్నమాట. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా తొలి విడత జమ చేసిందనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాలు ఉన్న రైతులకు, అదేవిధంగా పడిన రైతులకు కూడా ఇప్పుడు ఏదైతే కొత్త వారికి ఏప్రిల్ 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపు మధ్యలో పడతాయి అన్నారు కాబట్టి ఆ టైం కంటే ముందే మనకు ఇదైతే 1 ఎకరం నుంచి దానిపైన 2 ఎకరాలు అంటే ఎకరం 10 గుంటల ఆ పైన ఉన్న వారందరికీ 2 ఎకరాల లోపు 3 ఎకరాల వరకు అయితే సో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2nd వీక్ నుంచి మనకు పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు అందుతుందన్నమాట. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కావచ్చు, సో రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వత పరిష్కారం చూపించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో కీలక మార్పులు అయితే మార్పులు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే రైతులందరికీ పారదర్శకత, సులభతరంగా సేవలు అందించేందుకు గాను ల్యాండ్ సర్వే ఏదైతే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి అయితే తెస్తున్నట్లు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేస్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది ఏంటన్నది కూడా ఒక క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు కూడా చేర్పులు చేస్తామని చెప్తున్నారు. ప్రయోగాత్మక కొన్ని మండలాల్లో ప్రారంభించారు. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులు టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రైతులకు సంబంధించి మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే పోర్టల్తోనే నేటి నుంచి అమలు, అంటే అందులో మ్యాప్ అనేది ఉంటుందన్నమాట అనే విధంగా కూడా మనకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే గతంలో మ్యాప్ అనేది లేకుంటుండే కదా, ఇప్పుడు అందులో మ్యాప్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో 5 మండలాల్లో పైలట్ అమల్లో ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారు. ల్యాండ్ పోర్ట్ఫోలియో నుంచి రీఫండ్ స్టాటస్ వరకు కూడా అన్ని సమాచారాన్ని ఒకే చోట అయితే తీసుకుంటున్నారు.
సో ఇవన్నీ కూడా ఈసీలకు దరఖాస్తులు ఇక్కడ నుంచి సర్వే తప్పులు సవరణ అప్పీలు రిజిస్ట్రేషన్ సర్వీసులు అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు, దీనివల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ముఖ్యంగా నెల నెల 3,000 రూపాయలు పెన్షన్ మాదిరిగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరు అర్హులు ఏంటంటే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ప్రధానంగా రైతులు, అసంఘటిత రంగ కార్మికులు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి మన్ధన్ యోజన అనేటువంటి స్కీమ్ అనమాట. ఈ పథకానికి ఎవరు అర్హులు ఏంటనేది కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే వివరాలు ఇప్పుడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది పొందవచ్చు అనమాట. ఉద్యోగుల తరహాలో పెన్షన్లు పొందడానికి అవకాశం అయితే ఉంది. ఇందులో అర్హత 18 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసు